Hello everyone, this is Niranjan. Welcome to our YouTube channel English Easy Bodhan. సో లాస్ట్ 2 వీడియోస్లో మనము అసెటివ్ సెంటెన్సెస్ను మరియు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ను యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ లేకుంటే మనం ప్యాసివ్ వాయిస్ రాయొచ్చా రాయలేమా, మరియు ఇంపరేటివ్ సెంటెన్సెస్ను యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి. సో లెట్స్ గో టు టాపిక్. సో మనం ఇప్పుడు ఇంపరేటివ్ సెంటెన్సెస్ను యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈ స్ట్రక్చర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. యాక్టివ్ వాయిస్లో ఉన్న స్ట్రక్చర్ ఏంటి? మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది, అంతే. సో ఇక్కడ చూడండి, వాచ్ ద మూవీ, అవునా? సో దీన్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ఎలా మార్చాలి ఒకసారి చూడండి. దాని యొక్క స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3గా రాయాలి. ఒకవేళ యాక్టివ్ వాయిస్లో మనకు నాట్ అనేది ఉంటే, నెగిటివ్గా ఉంటే ఇలా రాయాలి. ఈ స్ట్రక్చర్ లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ బి ప్లస్ V3, ఇది స్ట్రక్చర్. సో ప్యాసివ్ వాయిస్లోకి మార్చడానికి ఎలా మార్చాలో చూడండి ఒకసారి. సో వాచ్ ద మూవీ, వాచ్ అనేది ఏమవుతుంది? వర్బ్ అవుతుంది, అవునా? సో నెక్స్ట్ ది మూవీ అనేది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, సో మన యొక్క స్ట్రక్చర్ చూడండి. ఫస్ట్ ఏం రాసుకోవాలి? లెట్. ఆ తర్వాత ఏముంది? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏముంది? ది మూవీ. ఆ తర్వాత ఏముంది? బి. సో బి. తర్వాత ఏముందమ్మా? V3 రూపం రాయాలి వర్బుది. సో ఏమవుతుంది? వాచ్, వాచ్డ్, వాచ్డ్. సో చూడండి, లెట్ ద మూవీ బి వాచ్డ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఓకే, సో క్యాచ్ ద బాల్. సో క్యాచ్ అనేది ఏమవుతుంది? వర్బ్ అవుతుంది. సో ది బాల్ అనేది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మన స్ట్రక్చర్ ఏంటి? లెట్ ప్లస్ బి, ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. సో ఫస్ట్ రాసుకుందాం, లెట్ రాసుకుందాం. తర్వాత ఆబ్జెక్ట్ ఏంటి? ది బాల్. ఆ తర్వాత ఏం రాయాలి? బి. క్యాచే కదా, క్యాచ్కి ఏమవుతుంది? కాట్. సో లెట్ ది బాల్ బి కాట్. సరిపోయిందా? నెక్స్ట్ వెళ్దామా? లెట్ ది బాల్ బి కాట్. నెక్స్ట్ వన్, క్లోజ్ ది విండో, మెయిన్ వర్డ్. నెక్స్ట్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్, అవునా? సో చూడండి, లెట్ ది విండో, తర్వాత ఏం రాసుకోవాలి? బి, తర్వాత క్లోజ్డ్, అవునా? లెట్ ది విండో బి క్లోజ్డ్. స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే మోడల్స్ మారుతూ ఉంటాయి వచ్చేటప్పుడు, కాబట్టి స్కిప్ చేయొద్దండి. నెక్స్ట్ చూడండి, ది పూర్ హెల్ప్. హెల్ప్ అనేది వర్బ్ అవుతుంటే ది పూర్ అనేది ఆబ్జెక్ట్. లెట్ ద పూర్ బి హెల్ప్డ్, అంతే. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, డోంట్ వాచ్ ద మూవీ, అవునా? సో ఇక్కడ ఏమొచ్చింది మనకు? నాట్, నెగిటివ్గా ఉంది కదా. సో మన స్ట్రక్చర్ ఏంటి చూడండి, లెట్ ఆబ్జెక్ట్ నాట్ బి ప్లస్ V3, అవునా? సో మళ్ళీ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ డోంట్ వచ్చింది. సో ఇక్కడ వాచ్ వచ్చింది, ఏమైంది? మెయిన్ వర్బ్ అయింది. డూ అనేది హెల్పింగ్ వర్బ్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ ది మూవీ అనేది ఆబ్జెక్ట్ అయింది, అవునా? సో ఎలా రాద్దాం? ఫస్ట్ లెట్ రాద్దాం. ఆ తర్వాత ఏముంది? ఆబ్జెక్ట్ రాయాలి. ఆబ్జెక్ట్ రాద్దాం. ఆబ్జెక్ట్ ఏంటి? ది మూవీ. తర్వాత ఏముంది? నాట్. సో ఇక్కడ నాట్ ఉంది కాబట్టి నాట్. తర్వాత ఏం రాయాలి? బి రాయాలి, బి. ఆ తర్వాత ఏముందమ్మా? లాస్ట్ V3. V3 ఏమవుతుంది? వాచ్, వాచ్డ్. సో లెట్ ద మూవీ నాట్ బి వాచ్డ్. ఓకే, నెక్స్ట్ వన్, డోంట్. ఇది కూడా నెగిటివే కదా వచ్చింది. సో ఒకసారి చూడండి, మన యొక్క స్ట్రక్చర్ చూడండి, లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ బి ప్లస్ V3. ఓకే, సో చూడండి, ఇక్కడ లెట్ ఆబ్జెక్ట్ ఏముంది మనకు? ఏ సాంగ్. తర్వాత నాట్. ఆ తర్వాత బి. సో ఆబ్జెక్ట్ ఏంటి? సారీ, వర్బ్ ఏంటి? సింగ్. సింగ్, సాంగ్, సంగ్. లెట్ ఏ సాంగ్ నాట్ బి సంగ్. సో ఇది మనకు ఈ యొక్క నెగిటివ్లో వచ్చినప్పుడు ఈ స్ట్రక్చర్. నెక్స్ట్ చూడండి, స్కిప్ చేయొద్దన్నమ్మా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డోంట్ వేస్ట్ టైం అని ఉంది, అవునా? సో లెట్ ఆబ్జెక్ట్ ఏంటి? టైం. టైం, నాట్ వచ్చింది కాబట్టి నాట్. అక్కడ ఏముంది? ఇంకా బి. వేస్ట్, వేస్టెడ్, వేస్టెడ్. సో లెట్ టైం నాట్ బి వేస్టెడ్.
అవునా. నెక్స్ట్ మోడల్ చూడండి, స్కిప్ చేయొద్దండి. సో చూడండి అమ్మ ఇక్కడ నెవర్ టెల్ ఏ లై, అవునా. సో ఏం రావాలి మనకి స్ట్రక్చర్లో, లెట్ ఏ లై, అవునా. నెక్స్ట్ నెవర్ అని వచ్చింది, ఇక్కడ నాట్ వచ్చిందా, కానీ నెవర్ అంటే ఏమని అర్థం, నాట్ అని అర్థం. లెట్ ఏ లై నెవర్ బీ టోల్డ్. నెవర్ దగ్గర నాట్ పెట్టచ్చా సార్ అంటే నో, నెవరే, ఓకేనా. కానీ నెవర్ను మనం ఏ విధంగా తీసుకోవాలి, నాట్గానే పరిగణించుకోవాలి, కాబట్టి నెవరే రాయాలి. సో లెట్ ఏ లై నెవర్ బి టోల్డ్. సో నెక్స్ట్ మోడల్ చూడండి, ఆస్క్ మీ. జస్ట్ ఆస్క్ మీ అని ఉంది, వర్బ్ ఉంది, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉంది, అంతే. సో ఇలా రాయాలి. ఇక్కడ చూడండి లెట్, ఓకే. మీని మనం ఏ విధంగా మార్చాలంటారా, ఐగా మార్చాలా, మార్చకూడదు. ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఈ విషయాల్లో లెట్ వచ్చినప్పుడు మార్చకూడదు. లెట్ మీ, ఓకే. బి తర్వాత ఏమొస్తుంది, ఆస్క్, V3, ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్. చూడండి ఇక్కడ ఆస్క్ మీ, సో ఏమైంది ఇక్కడ వర్బు, ఇదేమో ఆబ్జెక్ట్. సో లెట్ మీ. ఇక్కడ చూడండి అమ్మ, లెట్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్నే తీసుకుంటుంది, సబ్జెక్ట్ను తీసుకోదు. సో ఇక్కడ చూడండి ఎప్పుడైనా సరే లెట్ హిమ్, లెట్ హర్, లెట్ మీ, లెట్ అస్, లెట్ దమ్ అనే రావాలి. మనము హిమ్ముగా హీగా మార్చుకునే వాళ్ళం ఇంతకుముందు అసెప్టివ్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో. కానీ ఇక్కడ మాత్రం లెట్ హిమ్, హిమ్మే మార్చొద్దండి. నెక్స్ట్ లెట్ హర్, హర్రే, మీనే, అజ్జే, దెమ్ము, దెమ్మే, ఓకేనా. ఇవి మారకూడదు, అవి అట్లే రావాలి, ఓకే. సో నెక్స్ట్ వన్ కాల్ హిమ్. సో లెట్ హిమ్ బీ కాల్డ్, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఇన్వైట్ దెమ్, లెట్ దెమ్ బీ ఇన్వైటెడ్. ఇన్వైటెడ్. సో లెట్ దెమ్ బీ ఇన్వైటెడ్. సో ఇది ఒక మోడల్ వస్తుంది. సో మనం జాగ్రత్తగా ప్రతిదీ కూడా చూసుకొని వెళ్ళాలి. సో ఈ యొక్క టేబుల్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, లెట్ వచ్చినప్పుడు ఆబ్జెక్టే వస్తుంది అని. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇంతవరకు మీకు ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది ఇంతకుముందు నేను లాస్ట్ 2 వీడియోస్లో కూడా ఎలా ఏంటి అనేది చెప్తాను అని చెప్పాను. సో ఇప్పుడు చూడండి ఆబ్జెక్ట్ అనేది ఇంపార్టెన్స్ ఏంటి, అసలు వర్బ్ అంటే ఏంటి, వర్బ్లో రకాలు ఏంటి, అండ్ నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ దానికి ఏ విధంగా రిలేట్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది సింపుల్గా చూద్దాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మళ్ళీ టాపిక్ వచ్చినప్పుడు క్లియర్గా చెప్తున్నాం. సో ఇక్కడ ఇది ఫస్ట్ వర్బు 2 టైప్స్ అనుకుంటే, మెయిన్ వర్బు, హెల్పింగ్ వర్బు. సో మెయిన్ వర్బు మళ్ళీ ఎన్ని రకాలు, ట్రాన్సిటివ్ వర్బు, ఇంట్రాన్సిటివ్ వర్బు, ఓకేనా. వీడి వరకే చూడండి ఇప్పుడు, ఓకే. ఎందుకంటే నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చినప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో వర్బు, మెయిన్ వర్బు, హెల్పింగ్ వర్బు. మెయిన్ వర్బులో మళ్ళీ ఏంటి, ట్రాన్సిటివ్ వర్బు, ఇంట్రాన్సిటివ్ వర్బు. మళ్ళీ ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి, సో చూడండి ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి అంటే కదా, ఆబ్జెక్ట్ ఉంటే, వర్బుతో పాటు ఆబ్జెక్ట్ ఉంటే అలాంటి వర్బుని ఏమంటాం మనము, ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాము. గుర్తుపెట్టుకోండి, ట్రాన్సిటివ్ వర్బ్ ఉన్న వాటికి మాత్రమే ప్యాసివ్ వాయిస్ వస్తుంది. ఆబ్జెక్ట్ ఉన్నప్పుడే ప్యాసివ్ వాయిస్ వస్తుంది, ఆబ్జెక్ట్ లేకపోతే ప్యాసివ్ వాయిస్ రాదు. కానీ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో కొన్ని ప్రత్యేకమైన సిచ్యువేషన్స్లో, సందర్భాలలో మనము ఈ యొక్క ప్యాసివ్ వాయిస్ను రాస్తున్నాం, ఓకే. అది గుర్తుపెట్టుకోవాలి. సార్ మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ అంటే తెలుసు, కర్త, పని చేసేవాడు. మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి. సో ఒక సెంటెన్స్లో మనకి ఏం కనబడుతున్నాయి, ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత ఏంటి వర్బ్. 2 ప్రశ్నలు చేసుకోవాలి, ఆబ్జెక్ట్ అనేది ఉందా లేదా అని తెలుసుకోవాలంటే. ఫస్ట్ది ఏంటి వాట్, సెకండ్ది ఏంటి హూమ్. సో వాట్ అంటే ఏమిటి, హూమ్ అంటే ఎవరిని ఆర్ ఎవరికి, ఓకే. సో ఇక్కడ చూడండి అది ఎవరిని డిసైడ్ చేస్తుంది అంటే కన్నా ఆబ్జెక్ట్ని డిసైడ్ చేస్తుంది. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, కర్మ. సో ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. రవి ప్లేస్ క్రికెట్, ఓకే. రవి ఏమైనాడు, సబ్జెక్ట్. ప్లేస్ అనేది ఏమైంది, వర్బ్ అయింది, అవునా. సో సబ్జెక్ట్, వర్బు, ఈ రెండింటిని బేస్ తీసుకొని రవి ప్లేస్ వాట్, రవి ఏమి ఆడాడు, క్రికెట్ ఆడాడు. అట్లా మనము క్వశ్చనింగ్ వేసుకోవాలి, ఎవరితో, సబ్జెక్టుతో, వర్బుతో. రవి ప్లేస్ వాట్, అప్పుడు మనకు ఆబ్జెక్ట్ ఉందా లేదా అని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి,
రామ కిల్డ్ రావణ. ఓకే, సో రామ అనేది సబ్జెక్ట్, కిల్డ్ అనేది ఏమవుతుంది వర్బ్. సో రావణ అని ఉంది, అవునా. సో ఇప్పుడు మనం క్వశ్చన్ వేసుకుందాం. రామ కిల్డ్ వాట్, వాట్ రాదు. ఇంకొకటి ఉంది కదా క్వశ్చనింగ్, WH క్వశ్చన్, హూమ్. రామ కిల్డ్ హూమ్, హూమ్ ఎవరికి, ఎవరిని. ఓకేనా. సో ఎవరిని చంపింది, రావణుని చంపాడు. ఓకేనా. సో వచ్చింది కదా ఆబ్జెక్ట్. అలా 2 క్వశ్చన్లు వేసుకోవాలి, వాట్, హూమ్. అలా 2 క్వశ్చన్లు వేసుకున్నప్పుడు మనకు ఆబ్జెక్ట్ ఉందా లేదా అని తెలుస్తుంది. ఓకే, సో ఆబ్జెక్ట్ ఒక సెంటెన్స్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ ఎక్స్ప్లెనేషన్. ఎందుకు అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎగ్జాంపుల్స్ మీకు తెలుస్తుంది. సో చూడండి ఇక్కడ, టేక్ రెస్ట్, టేక్ రెస్ట్ దాంట్లో ఆబ్జెక్ట్ ఉందా, లేదు కదా. కానీ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో కొన్ని సందర్భాలలో మనం ఉపయోగించాలి. ఎలా రాయాలి ప్యాసివ్ వాయిస్లో అంటే ఇక్కడ చూడండి. సో ఇంపరేటివ్ సెంటెన్స్లోని కొన్ని వాక్యాలు ఎలా రాయాలి చూడండి. టేక్ రెస్ట్ అంటే ఏమని చెప్తున్నాం మనము, రెస్ట్ తీసుకోరా బాబు అని చెప్తున్నాం, అవునా కాదు, అడ్వైజ్ ఇస్తున్నాము అని. సో అందుకోసము చూడండి ఇక్కడ, యు ఆర్ అడ్వైజ్డ్ టు టేక్ రెస్ట్. సో ఇలా సందర్భాలు వచ్చినప్పుడు యు ఆర్ అడ్వైజ్డ్ టు, యు ఆర్ రిక్వెస్టెడ్ టు, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నెక్స్ట్ వస్తాయి. ఓకేనా. సో ఓకే, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో టేక్ అనేది వర్క్ ఉంది అంతే. రెస్ట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుందా, కాదు. కానీ ఆబ్జెక్ట్ లేనప్పుడు ప్యాసివ్ వాయిస్ రాలేదన్నావు కదా సార్ అంటే నేను చెప్పే ప్రత్యేకమైన నిర్మాణాలతో మనం కొన్ని చెప్పాలి. అదే ఇది టేక్ రెస్ట్ అని వచ్చినప్పుడు ఇవి యాడ్ అవుతాయి. యు ఆర్ అడ్వైజ్డ్ టు టేక్ రెస్ట్, యు ఆర్ రిక్వెస్టెడ్ టు టేక్ రెస్ట్ అంటే ఏమొచ్చి యాడ్ అయినాక ఇవి. యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ఏం చేంజ్ లేదు. సో అది ఇలాంటివి చూడండి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి అమ్మా. గో స్లో, గో స్లో. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మీకు ఇవన్నీ వస్తాయని. యు ఆర్ అడ్వైజ్డ్ టు, యు ఆర్ రిక్వెస్టెడ్ టు, యు ఆర్ వార్న్డ్, యు ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు, యు ఆర్ ఆర్డర్డ్ టు. అవి రాసి తర్వాత ఏం రాయాలి, రిమైనింగ్ మిగిలినవన్నీ రాయాలి. ఇలా చూడండి, ఇక్కడ చూడండి, గో స్లో. ఓకే, గో స్లో, రే బాబు నెమ్మదిగా వెళ్ళు అని చెప్తున్నావు అంటే ఏమని అర్థం, అక్కడ అడ్వైజ్ ఇస్తున్నావు కదా, కాబట్టి ఏం చేస్తున్నావు, యు ఆర్ అడ్వైజ్డ్ టు గో స్లో, అంతే. ఆడి వరకు మనం రాద్దాం, ఉన్నదంతా కూడా రిమైనింగ్. ఓకే, నెక్స్ట్ డ్రైవ్ కేర్ఫుల్. ఇది కూడా ఏమవుతుంది, అడ్వైజ్ ఇచ్చినట్టే కదా. యు ఆర్ అడ్వైజ్డ్ టు డ్రైవ్ కేర్ఫుల్లీ. ఇంకేమన్నా మారుస్తున్నావా, నో చేంజ్, ఉన్నది ఉన్నట్టు రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ప్లీజ్ కమ్. ప్లీజ్ కనపడింది కాబట్టి మనం ఏది సూటబుల్ అవుతుంది, రిక్వెస్ట్. సో యు ఆర్ రిక్వెస్టెడ్ టు, తర్వాత ఏముంది ఇక్కడ, కమింగ్. ప్లీజ్ అవసరం లేదు, ఆల్రెడీ వచ్చేసింది కదా యు ఆర్ రిక్వెస్టెడ్ టు అని, కాబట్టి ప్లీజ్ అవసరం లేదు, కమింగ్. నెక్స్ట్ వన్ కైండ్లీ వచ్చింది, ఇక్కడ ప్లీజ్ వచ్చింది, కైండ్లీ వచ్చింది. కైండ్లీ వచ్చినా ప్లీజ్ వచ్చినా రిక్వెస్టెడే. సో యు ఆర్ రిక్వెస్టెడ్ టు సిట్ డౌన్. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. ఇప్పటి వరకు అలా వచ్చాయి కదా. సో ఇక్కడ చూడండి, డు నాట్ టచ్ ది వైర్ అని వచ్చాడు, అవునా. అరే బాబా ఆ వైర్ టచ్ చేయొద్దని అంటే వార్నింగ్ ఇస్తున్నాం మనం. సో వార్నింగ్. సో యు ఆర్, ఇక్కడ చూడండి నెగిటివ్ వచ్చింది కదా. సో యు ఆర్ వార్న్డ్ టు కాదు, నాట్ టు టచ్ ది వైర్, ఆ వైరు టచ్ చేయొద్దు అని. ఓకేనా. సో యు ఆర్ వార్న్డ్ నాట్ టు టచ్ ది వైర్. ఓకేనా. నెక్స్ట్ ఫాలో ది రూల్స్. యు ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు. సో యు ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు ఫాలో ద రూల్స్, అంతే. రిమైనింగ్ మొత్తం కాపీ చేయడమే. అండ్ నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, లీవ్ ద రూమ్. సో యు ఆర్ ఆర్డర్డ్ టు రాయొచ్చు కదా. సో యు ఆర్ ఆర్డర్డ్
టు లీవ్ ద రూమ్. సో ఇది ఒక మోడల్. ఓకే, సో మనకేమో ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కానీ మనం రాసాం, ఎందుకు అంటే కనుక కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలు ఉన్నాయని చెప్పాం. సో అది ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంతవరకు మనం ఏం చేసామంటే వాక్యంలో లెట్ మనం రాసాం ఇంతకుముందు ఫస్ట్ దాంట్లో. ఓకేనా, అంటే దట్ మీన్స్ ఈ యొక్క ఎపిసోడ్ స్టార్టింగ్లో. ఇప్పుడు చూడండి లెట్తోనే వచ్చాయి. అప్పుడు ఎలా చేయాలి, స్ట్రక్చర్ ఏంటి చూడండి. లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 బై సబ్జెక్ట్. ఓకే, సో లెట్తోనే వచ్చాయి. మన స్ట్రక్చర్ కూడా నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలంటే లెట్టే. ఇక్కడ మనం గుర్తిద్దాం ఫస్ట్. ఓకే, హిమ్ అనేది ఏంటన్నా సబ్జెక్ట్, ఏ సాంగ్ అనేది ఏమవుతుంది ఆబ్జెక్ట్, సింగ్ అనేది ఏమవుతుంది వర్బ్. అవునా, సో ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఆబ్జెక్ట్ ఏముంది రాద్దాం, ఏ సాంగ్. తర్వాత ఏం పెట్టమన్నాడు చూడండి, బి. సో V3 రూపం ఏంటి, సింగ్ శాంగ్ సంగ్. ఆ తర్వాత ఏమొచ్చింది బై. ఆ తర్వాత చూడండి సబ్జెక్ట్ ఏముంది హిమ్మే. ఓకే, హిమ్మే హిగా మార్చొద్దండి మళ్ళీ. సో లెట్ వచ్చింది కదా, లెట్ ఏ సాంగ్ బి సంగ్ బై హిమ్. ఓకే, హీ కాదు అక్కడ హిమ్. నెక్స్ట్ వన్, లెట్ దెమ్ వాచ్ ద మూవీ. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ వాచ్ వర్బ్. సో ఇక్కడ చూడండి లెట్ ది మూవీ బి, ఇక్కడ ఏముంది V3 కదా, వాచ్డ్ బై దెమ్. లెట్ ది మూవీ బి వాచ్డ్ బై దెమ్. నెక్స్ట్ వన్, లెట్ మీ ఆస్క్ యూ. సో లెట్ కామన్గా కాపీ చేసేద్దాం. నెక్స్ట్ యూ వచ్చేసరికి ఆబ్జెక్ట్ కాబట్టి యూ. తర్వాత ఏముంది అక్కడ బి, వర్బు మూడవ రూపం కదా, ఆస్క్ ఆస్క్డ్ 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 ఆస్క్ ఆస్క్డ్ ఆస్క్డ్ బై. ఏముంది ఇక్కడ మీనే. సో నెక్స్ట్ వన్, లెట్ ఏ స్టోరీ ఆబ్జెక్ట్. తర్వాత ఏమొస్తుంది డి, రైట్కు మూడవ రూపం రైట్ రోట్ రిటర్న్. తర్వాత ఏం రావాలా బై. ఆ తర్వాత ఏముంది దెమ్. సో ఒకసారి చదివితే ఏమొస్తుంది, లెట్ ఏ స్టోరీ బి రిటర్న్ బై దెమ్. ఇది ఆన్సర్. నెక్స్ట్ వన్, లెట్ హిమ్ గో. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉందా లేదు కదా, కాబట్టి దీనికి నో ప్యాసివ్. లెట్ హిమ్ గో. ఓకే, ఆబ్జెక్ట్ లేకపోతే ప్యాసివ్ రాలేదు ఇక్కడ. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోవాలి. మనకు ఖచ్చితంగా ఏంటి స్ట్రక్చర్, లెట్ తర్వాత ఏం రావాలి ఆబ్జెక్ట్ రావాలి. కానీ ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ లేదు, మళ్ళీ అలాంటప్పుడు ప్యాసివ్ ఎలా వస్తుంది రాదు. ఓకే, నెక్స్ట్ వన్, స్పెషల్ యూసేజెస్ కొన్ని. ఓకే, స్పెషల్ యూసేజెస్ చూడండి ఇక్కడ, నో బడీ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ఎనీబడీ. సో ఏంటి సార్ ఇది స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. సో నో బడీ అనే పదం కనపడినప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు కొన్ని రూల్స్. ఇలా ప్యాసివ్ వాయిస్లో వచ్చినప్పుడు చూడండి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ వస్తుంది, తర్వాత ఎనీబడీ అనేది చూడండి ఎలా వస్తుంది చూడండి ఇక్కడ. నో బడీ కుక్స్ ఫుడ్ అని ఉంది, అవునా. సో కుక్స్ అనేది ఏ రూపంలో ఉంది ఒకసారి గుర్తుపెట్టుకోండి, V1S రూపంలో ఉంది. ఫుడ్ అనేది ఏంటి ఆబ్జెక్టే కదా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ రాసిన చూడండి, ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ అయిపోతుంది ఫుడ్. తర్వాత ఏం రావాలన్నాడు, హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ రావాలన్నాడు కదా. కానీ ఇక్కడ V1S ఉంది కదా, మనకు ఏం రావాలి, సూత్రం ఏముంది అక్కడ, మనకు రూల్ ఏంటి, V1S వచ్చినప్పుడు యాము ఈజు ఆరు ప్లస్ V3 రావాలి. మనం ఫస్ట్ ఎపిసోడ్లో ఉంటుంది అది. సో ఫుడ్, సో ఇది సింగులర్ కదా ఈజ్. ఓకే, ఫుడ్ ఈజ్. తర్వాత ఏం రావాలి నాట్. హెల్పింగ్ వర్బ్ వచ్చేసింది కదా ఇక్కడ చూడండి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చేసింది కదా. నెక్స్ట్ వన్ నాట్. ఓకే, తర్వాత ఏం రావాలి, కుక్ ఉంది కదా, కుక్స్ అనేది ఉంది కదా, కుక్కుడు. ఓకే, తర్వాత ఏం రావాలి బై. ప్యాసివ్ వాయిస్లో ఖచ్చితంగా ఏముండాలని చెప్పినాము ఇప్పుడు బై. ఓకే, బై.
ఇక్కడ నోబడి ఉంది చూసారా, అది ఏ విధంగా మారుతుంది తెలుసా? ఎనీబడిగా మారుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఫుడ్ ఈజ్ నాట్ కుక్డ్ బై ఎనీబడి ఇలా రాయాలి. సో నోబడి వచ్చినప్పుడు, నో వన్ వచ్చినప్పుడు, నథింగ్ వచ్చినప్పుడు స్పెషల్ యూసేజెస్ ఉంటాయి. ఎలా రాయాలి అంటే ఈయన, సో ఇది స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ రావాలి. హెల్పింగ్ వర్బ్ మరి యాము, ఈజు, ఆరు, వాజు, వరు ఏదున్నా కూడా అందుకే అది మెన్షన్ చేసి తర్వాత ఏం రావాలి? నాట్ రావాలి. ఆ తర్వాత ఎనీబడి, ఎనీవన్, ఎనీథింగ్. నోబడికి ఎనీబడి, నో వన్కి ఎనీవన్, నథింగ్కి ఎనీథింగ్. ఓకే, గుర్తుపెట్టుకొని వెళ్దాం ఇప్పుడు. సో చూడండి అమ్మా, ఇక్కడ నో వన్ వచ్చింది. రైట్స్ V1S రూపం, ఏ లెటర్ ఆబ్జెక్ట్. అవునా? సో మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఏ లెటర్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది కదా ఎక్స్ రూల్ ప్రకారం. ఏ లెటర్ తర్వాత V1S రూపంలో ఉంది. V1Sకు V1S వచ్చినప్పుడు ఏం రావాలని చెప్పినాను? యాము, ఈజ్, ఆరు ప్లస్ V3 రావాలి. ఈ రూల్స్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో వచ్చిందా? సో ఇప్పుడు చూడండి, V1S ఉంది కదా అక్కడ. సో అక్కడ ఏం రావాలి? యాము, ఈజ్, ఆరు V3 రూపంలో రావాలి. ఇక్కడ ఏ లెటర్ అనేది సింగులరే కదా, కాబట్టి ఏం రావాలి? ఈజ్ రావాలి. ఈజ్ తర్వాత ఏముంది? రూలు నాట్ రావాలి. నాట్. ఓకే, ఆ తర్వాత ఏముంది? హెల్పింగ్ వర్బ్, సారీ మెయిన్ వర్బ్ రైట్. రైట్, రోట్, రిటర్న్. తర్వాత బై. ఆ తర్వాత చూడండి అమ్మా, నో వన్కి ఏమొస్తుంది? ఎనీ వన్. ఓకే, నెక్స్ట్ వన్ నథింగ్ చేంజ్డ్ మీ అని. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మీ ఉందా లేదా? ఇప్పుడు ఏమవుతుంది? మీ కాస్త ఐ అవుతుంది. ఓకే, ఐ. ఇక్కడ చేంజ్డ్ అని వచ్చింది. చేంజ్డ్ అంటే వీటి రూపంలోనే కదా. సూత్రం ఏంటి? వీటి వచ్చినప్పుడు వాజ్, వర్ ప్లస్ V3. అవునా? సో ఐ వర్ కదా, ఐ వాజ్. తర్వాత హెల్పింగ్ వర్డ్ తర్వాత ఏం రావాలని చెప్పినాను? స్ట్రక్చర్ నాట్. తర్వాత చేంజ్డ్ బై. ఏముంది ఇంకా? నథింగ్ వచ్చినప్పుడు ఎనీథింగ్. ఇది స్ట్రక్చర్ పైన మనకు ఉంది కదా. సో ఈ స్ట్రక్చర్ గుర్తు పెట్టుకుంటేనే మనకు అది ఉంటుంది, ఐడియా వస్తుంది. సో ఇది చూడండి, నోబడి, హ్యావ్ ప్లస్ నాట్ వచ్చేసరికి ఎనీబడి, ఇట్లా. ఓకే, ఇలా నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్, ఇది ఒక మోడల్. నెక్స్ట్ వన్ సంబడి, సమ్వన్ వచ్చినప్పుడు చూడమ్మా, ఇక్కడ సంబడి, సమ్వన్ వచ్చినప్పుడు సెకండ్ ప్రిఫరెన్స్లోనే మనము ఈ సంబడి, సమ్వన్ ఉన్నది రాయాలి అని చెప్తున్నాను. ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ సంబడి ఈజ్ రైటింగ్ ఎ నావెల్. ఈ నావెల్ అనేది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. అవునా? సో ఈజ్ హెల్పింగ్ వర్బ్, V1 ఇంక్ ఫామ్లో ఉంది. సో V1 ప్లస్ ఇంక్ ఫామ్. ఓకేనా? ఆ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, రాయనమ్మా. ఏ నావెల్. సూత్రం ఏంటి? హెల్పింగ్ వర్బ్ అదే ఈ యాము, ఈజు, ఆరు ప్లస్ V1 ఇంక్ ఫామ్ వచ్చినప్పుడు యాము, ఈజు, ఆరు బీయింగ్ V3 రావాలని చెప్పారు. ఒకసారి చూడండి, ఇక్కడ V1, ఇక్కడ యాము, ఈజు, ఆరు వచ్చినప్పుడు సూత్రం ఏంటి మనకు? యాము, ఈజ్, ఆరు ప్లస్ బీయింగ్ ప్లస్ V3 రావాలని ఉంది. అవునా? సో ఇక్కడ చూడండి, ఏ నావెల్ ఈజ్ బీయింగ్, రైట్కి ఏమవుతుంది? రైట్, రోట్, రిటర్న్. రిటర్న్. ఓకేనా? బై సంబడి రాయాలా, రాయొద్దా? ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇలా రాద్దాం ఒకటి. నెక్స్ట్ వన్, ఏ నావెల్ ఈజ్ బీయింగ్ రిటర్న్ బై సంబడి. ఇది ఏంటి అంటే వీటి వరకు రాసినా కరెక్టే, ఇది రాసినా కూడా కరెక్టే. కానీ మోస్ట్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం దేనికి ఇవ్వాలంటే వీటికే ఇవ్వాలి. బై సంబడి రాయాల్సిన పని లేదు. సెకండ్ ప్రిఫరెన్స్ ఇది. ఓకేనా? మీకు ఆన్సర్స్లో, ఆప్షన్స్లో ఈ యొక్క బై సంబడి కనపడకపోతే ఫస్ట్ దానికి టిక్ చేయాలండి. ఒకవేళ ఇది కనపడినా ఇది సెకండ్ ప్రిఫరెన్స్, ఇది కూడా కరెక్టే. ఇవి రెండు ఉన్నాయంటే కన్నా అక్కడ ఫస్ట్ ఆప్షన్కి ప్రిఫర్ చేయండి. ఓకేనా? సో సెకండ్ ఆప్షన్ అనేది
మనకు ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫర్ అంతే, ఉంటుందో ఉండదా అనేది, రాసిన ఒకటి రాయకపోయినా ఒకటే అని. ఓకేనా. నెక్స్ట్ వన్, ఏ నావెల్ ఈజ్ బీయింగ్ రిటర్న్, ఏ నావెల్ ఈజ్ బీయింగ్ రిటర్న్ బై సంబడి. ఇది ఖచ్చితంగా ఉండాలని లేదు, సెకండ్ ప్రిఫరెన్స్ అది. ఓకే, రాయడం రాయకపోవడం మన ఇష్టం అన్నది. నెక్స్ట్ వన్, సమ్వన్ ఈట్స్ ఫ్రూట్స్. ఓకే, సో V1S రూపమే కదా ఇది. ఇక్కడ చూడండి, రాసా చూడండి రూలు. సో ఇది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఏంటి, ఫ్రూట్స్. ఓకే, యాము ఈజు ఆర్ V1S రూపంలో ఉంది కాబట్టి యాము ఈజు ఆరు ప్లస్ V3. సో ఫ్రూట్స్ ఆర్ ఈటెన్, ఈట్ ఎయిట్ ఈటెన్. నెక్స్ట్ ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్, చాలు అక్కడికే రాసి స్టాప్ చేయొచ్చు మనం. కానీ మళ్ళీ ఇక్కడ సెకండ్ ప్రిఫరెన్స్, ఫ్రూట్స్ ఆర్ ఈటెన్ బై సమ్వన్. ఇది సెకండ్ ప్రిఫరెన్స్, రావచ్చు రాయకపోవచ్చు. ఓకేనా, కానీ ఫస్ట్ ఉంటే టిక్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, నెక్స్ట్ చూడండి ఇక్కడ విల్ హెల్ప్ యూ అని ఉంది. సో ఆబ్జెక్ట్ ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, యూ విల్ ప్లస్ V1 వచ్చినప్పుడు విల్ బి ప్లస్ V3. సో యూ విల్ బి V3 కదా, హెల్ప్డ్ బై సంబడి రాయొచ్చు రాయకపోవచ్చు. సో అది ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఇదే ఇవ్వాలి, సెకండ్ ప్రిఫరెన్స్ మాత్రం అది సంబడి. సారీ, యూ విల్ బి హెల్ప్డ్ బై సంబడి, ఇది సెకండ్ ప్రిఫరెన్స్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, ఐ నో రాహుల్, స్పెషల్ విషెస్ ఇవి కొన్ని చూడండి. ఇక్కడ యాక్టివ్ వర్బ్, ప్యాసివ్ పార్ట్ అని ఏమున్నాయి ఇక్కడ. యాక్టివ్ వాయిస్లో నోన్ అని వస్తే నోన్ టుగా మెన్షన్ చేయాలి. మ్యారీ అని వస్తే మ్యారీడ్ టు, కంటైన్ వస్తే కంటైన్ ఇన్, ఇంట్రెస్ట్ వస్తే ఇంట్రెస్టెడ్ ఇన్. నెక్స్ట్ సాటిస్ఫై వస్తే సాటిస్ఫైడ్ విత్, మీట్ వస్తే మెట్ విత్, లైక్ వస్తే లైక్డ్ బై అని. ఓకేనా, ఇవి స్పెషల్ యూసేజెస్. అంటే ఈ పదాలు అనేవి మనకు కనబడితే ఈ విధంగా రాయాలని ఒక ఐడియా పెట్టుకోండి. సో ఎలా చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఐ నో రాహుల్, ఇది ఒక ఎగ్జాంపుల్. ఐ సబ్జెక్ట్, నో వచ్చేసరికి వర్బ్ V1 రూపంలో ఉంది, రాహుల్ వచ్చేసరికి ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్, సబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్. సో రాహుల్. నెక్స్ట్ వన్, V1 కదా, సూత్రం ఏంటి, V1 వచ్చినప్పుడు యాము ఈజు ఆరు ప్లస్ V3గా రావాలి. సో రాహుల్ ఈజ్, నో న్యూ నోన్ మూడవ రూపం. సో నోన్ తర్వాత ఏం రావాలి, టూ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, బై రాయాలనుకుంటాం మనం, కానీ నోన్ టూ. ఐ అనేది ఏమవుతుంది, ఐ అనేది మీ, చేంజ్ ఏంటి ఇక్కడ, టూ. బై బదులు టూ రాయాలి, నోన్ టూ బై మీ రాయకూడదు, మళ్ళీ నోన్ టూ. నెక్స్ట్ వన్, హీ సబ్జెక్ట్, మ్యారీడ్ వర్బ్, సీత ఆబ్జెక్ట్. ఓకే, సో సీత అనేది రాద్దాం. ఇక్కడ ఏముంది రూపం, V2 రూపం. V2 రూపం వచ్చినప్పుడు రూల్ ఏంటి, వాజ్ వర్బ్ ప్లస్ V3. సో వాజ్, సీత వాజ్ మ్యారీడ్. సో ఇక్కడ చూడండి, మ్యారీడ్ వచ్చినప్పుడు ఏం రావాలి, చూ, బై రాకూడదు, చూ. హీ కాస్త ఏమవుతుంది, హిమ్ అవుతుంది. ఓకే, సో షీ వాజ్ మ్యారీడ్ టు హిమ్. నెక్స్ట్ వన్, దిస్ బాక్స్ సబ్జెక్ట్, కంటెంట్స్ V1S రూపం, బుక్స్ ఆబ్జెక్ట్. సో బుక్స్ ఏమొచ్చింది ఇక్కడ పదం మనము, కంటైన్ వచ్చినప్పుడు కంటైన్ ఇన్ రావాలి. ఓకే, నెక్స్ట్ వన్, బుక్స్. సో ఇక్కడ V1S వచ్చినప్పుడు సూత్రం ఏంటి, V1S వచ్చినప్పుడు యాము ఈజు ఆరు ప్లస్ V3. సో ఇక్కడ చూడండి, బుక్స్ అనేది ప్లూరల్ కదా, కాబట్టి ఏమొస్తుంది, ఈజ్ కాదు కదా, ఆర్. తర్వాత కంటైన్డ్ ఇన్ అని రావాలి. ఓకే, బై రాదున్నా. దిస్ బాక్స్ ఉంది కదా, కంటైన్డ్ ఇన్ దిస్ బాక్స్. బుక్స్ ఆర్ కంటైన్డ్ in this box. Okay, books are contained in this box. Next one, cricket subject, interest V1S, Raju object. అవునా, సో రాజు రాద్దాం.
సో V1S కదా, ఏం రావాలి, యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3. సో రాజు ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్, లాస్ట్లో ఏముంది, క్రికెట్. సో ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఇన్ గుర్తుపెట్టుకోండి, క్రికెట్. రాజు ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రికెట్. నెక్స్ట్ వన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి, ఈ స్పెసిఫిక్ పదాలు వచ్చినప్పుడు. నెక్స్ట్ వన్ ఐ మెట్ హర్. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, వర్బ్ అవుతుంది. ఓకే, సో హర్ కాస్త ఏమవుతుంది, షీ. మెట్ అని వచ్చినప్పుడు ఏం రావాలన్నాడు ఇక్కడ, సో మీట్ మెట్టే కదా, సో మెట్ విత్ సి. ఇక్కడ చూడండి అమ్మా, మెట్ అనేది ఏ రూపంలో ఉంది, V2 రూపంలో ఉంది. సూత్రం ఏంటి, వాజు వర్బ్ ప్లస్ V3. సో సి వాజ్, మెట్ మెట్టే, మెట్, మీట్ మెట్ మెట్, సో మెట్ విత్, బై కాల్, మీ. సో ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ది టీచర్ సాటిస్ఫైడ్ ది స్టూడెంట్స్ అన్నారు. సో ది టీచర్ అనేది ఏమవుతుంది, సబ్జెక్ట్, ది స్టూడెంట్స్ అనేది ఏమవుతుంది, ఆబ్జెక్ట్, సాటిస్ఫైడ్ అనేది ఏమవుతుంది, V2. అవునా. సో మనం ఇప్పుడు ఏమొచ్చింది, స్పెసిఫిక్ పదం సాటిస్ఫైడ్. సాటిస్ఫైడ్ అని వచ్చినప్పుడు ఏం రావాలి, సాటిస్ఫైడ్ విత్ అని రావాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ రాద్దాం, ది స్టూడెంట్స్. మనకు రూల్ ఏంటి, V2 వచ్చినప్పుడు వాజు వర్బ్ ప్లస్ V3. సో ది స్టూడెంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఏం రాయాలి, వర్బ్. నెక్స్ట్ సాటిస్ఫైడ్, సాటిస్ఫైడ్, సాటిస్ఫైడ్. సాటిస్ఫైడ్ తర్వాత బై రాద్దామా, నో. చూడండి ఏముంది, విత్. తర్వాత ఏముంది, ది టీచర్. సో ది స్టూడెంట్స్ వర్ సాటిస్ఫైడ్ విత్ ది టీచర్. సో ఇది సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎవరీవన్ లైక్స్ హర్ అని ఇచ్చాడు. ఓకే, సో V1S ఆబ్జెక్ట్ సబ్జెక్ట్. ఆ తర్వాత చూడండి ఇక్కడ లైక్ వచ్చినప్పుడు లైక్ బై అని రావాలని చెప్పినాను. సో ఇక్కడ చూడండి అమ్మా, హర్ కాస్త ఏమవుతుంది, సి. ఇదేముంది, V1S రూపమే కదా, కాబట్టి ఏం రావాలి, యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3. షీ ఈజ్. లైక్ కాస్త ఏమవుతుంది, V3 రూపం, లైక్ కదా. సో లైక్ తర్వాత ఏం రావాలని చెప్పినాము, బై. తర్వాత ఎవరివన్, షీ ఈజ్ లైక్డ్ బై ఎవరివన్. ఇది రూల్. ఓకే, సో ఇప్పటి వరకు మనము ఈ స్పెషల్ యూసేజెస్ తీసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో 2 ఆబ్జెక్టులు వచ్చినప్పుడు ఎలా రాయాలి, ఇంకా 2-3 మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చేసి ఇంకా కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ చూసి ఇక్కడ కంప్లీట్ చేద్దాం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. థ్యాంక్ యూ. అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.